హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాన్సర్ని ముందుగా గుర్తించడం ఎలా అనేది ఏంటనేది దానికోసం డిస్కస్ చేద్దాము. యాక్చువల్లీ క్యాన్సర్ని గుర్తించడం అంత ఈజీ కాదు, కానీ ఏంటంటే క్యాన్సర్కి దాని రిలేటెడ్ వల్ల కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా చాలామందికి. ఈ 7 సిమ్టమ్స్ అనేది కాషన్ ఆఫ్ క్యాన్సర్ అని 7 వార్నింగ్ సైన్స్ అని కింద చెప్తారు డాక్టర్ గారు. ఇందులో ఏవైనా సరే మీకు పర్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా ఈ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే అప్పుడు మీకు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే రొటీన్ బ్లడ్ టెస్ట్లు అవి చేసేసి, దాంతోపాటు మీకు ఇంకేమైనా అవసరమైతే స్కాన్ అనేది చేసి దాన్ని బట్టి మీకు కొంచెం అసెస్మెంట్ అనేది చేస్తారు. ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా మంచిది క్యాన్సర్కి. నెగ్లెక్ట్ చేసే కొద్దీ అది పెరిగే కొద్దీ ఇంకా ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే వెయిట్ లాస్. సడన్గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. అంటే రొటీన్ డైటే తీసుకుంటారు, అంటే రోజు తినేంత తింటారు, కానీ సడన్గా 10 kgs 5 kgs 1 or 2 monthsలోనే సడన్ వెయిట్ లాస్ అనేది చూస్తారు. ఓకేనా, మెయిన్ ఇదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎందువల్ల అంటే అది ఎందువల్ల అవుతుందని చెప్పేసి మీరు డైట్ రొటీన్గా తీసుకుంటున్నారో ఏమైనా ప్రాబ్లం ఉందో చూసుకొని అదొకటి అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బ్లీడింగ్ ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ సైడ్స్ ఉంటాయి, అంటే నోస్ దగ్గర, ముక్కు దగ్గర, లేదంటే నోటి ద్వారా కానీ, లేదంటే యూరిన్ వెళ్తే యూరిన్లో కానీ, లేదంటే మోషన్లో కానీ ఇలాగా బ్లీడింగ్ అనేది అంటే బ్లడ్ అనేది పడడం అనేది ఉంటుంది. సో ఇది కూడా ఒక రీజన్ అవుతుంది, ఇదొక సిమ్టమ్ అన్నమాట. ఓకేనా, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. యూరిన్లో కానీ, మోషన్లో కానీ, లేకపోతే నోట్లో నుంచి బ్రష్ చేసేటప్పుడు ఇలాగ ఎక్కువ బ్లీడ్ అవుతున్నట్లుగా. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే వాయిస్ మారిపోతుంటుంది, వాయిస్ చేంజ్ అయిపోయి కంటిన్యూస్గా దగ్గు వస్తుంటే తగ్గుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది అలాగున్నా సరే. తర్వాత ఈ ఒంటి మీద ఎక్కడైనా సరే ఇలా బడుపుల్లాగా కాయిల్లాగా రావడము. ఓకేనా, ఇదొకటి కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఇది కూడా ఇది ఇలాగ వచ్చినా సరే ఇది క్యాన్సరే. కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే అలా కాయిలాగా వచ్చినవి తీయించేసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోద్ది. కొంతమందికి అలా కాదు, అవి పెరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ దెబ్బలు తగ్గవు ఇప్పుడు. ఓకేనా, ఇలా కట్స్ ఏమైనా ఉండి అంటే ఒక దెబ్బ తగిలి అది తగ్గుతున్నట్లు తగ్గి మళ్ళీ రావడము, తగ్గకుండా అలా కంటిన్యూస్గా ఉండడం, ఎన్ని మందులు వాడుతున్నా అది హీల్ అవ్వకపోవడం అన్నమాట. అలా ఉంటే మటుకు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి రొటీన్ టెస్ట్లను చేసుకొని ఇవి చేయాల్సి ఉంటుంది.